అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసం సందర్భంగా అయితే బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు కదా. సో దానికోసం అయితే స్కూల్లో ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. సో పెద్ద పాపనైతే అమ్మవారిలాగా రెడీ చేసి పంపించమన్నారు టీచర్. నేనైతే పాపని రెడీ చేశాను అన్నమాట. పాపని ఎట్లా రెడీ చేసినా, ఏమేమి జ్యువెలరీ వేసినా అనేది అయితే వీడియోలో చూద్దాం. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు నార్మల్గానే శారీ కడితే బాగుండదు అనేసి అయితే ఇక ధోతి మోడల్లో అయితే శారీ కట్టేసిన అన్నమాట. పిల్లలు కాబట్టి హెవీ శారీస్ అయితే క్యారీ చేయలేరు. ఆఫ్టర్నూన్ వరకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో నేనైతే నార్మల్ కాటన్ శారీ అయితే పాపకైతే కట్టేశాను. అమ్మవారికి రెడ్, గ్రీన్, మెరూన్ ఇలాంటి శారీస్ కడితే బాగుంటుంది కదా. సో నేను ఏదైతే చూస్ చేసుకున్నాను అన్నమాట. పాపకైతే బ్లౌజ్ వేసింది అయితే అది నా రిసెప్షన్ శారీ అన్నమాట. బ్లౌజ్ అయితే పాపకు వచ్చేసింది. ఇప్పుడు ఒక స్టిచ్ కూడా వేయకుండా అయితే నార్మల్గానే వేసేసాను. చాలా బాగా సూట్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట. శారీ కట్టడానికి ఎంతో కష్టపడ్డా, అసలు 1 hour టైం పట్టింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా వేసేసాను. కానీ అవుట్పుట్ బాగా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంతకీ పాపకి శారీ ఎట్లుందో, మరి నేను ఎట్లా పాపకి కట్టేసినో అయితే ఒక్క కామెంట్ అయితే చేసేయండి. చూడండి, లాస్ట్గా అయితే ఇక్కడ పిన్ పెట్టుకున్నాను అన్నమాట, కాళ్ళ కిందకు వస్తుందనేసి. ఇంకో కొంచెం చిన్న పాప అయితే డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోకండి. ఇంకా తననైతే ఏమనలేము. తనని ఏమన్నంటే అసలు ఏం రెడీ చేయనియదన్నమాట. నడుముకైతే లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిన బెల్ట్ లాంటి వడ్డానం అయితే పెట్టాను. మంచి లుక్ అనిపించింది. ఒక కాసుల పేరు వేసేసి ఒక నెక్ సెట్ అయితే హెవీ నెక్ సెట్ వేసాను. గోల్డ్ కలర్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటే వేసేసాను. అవి తను చిన్నప్పటివి, ఇప్పుడు కొంచెం టైట్గా అయినాయి. సో కవర్తో అయితే వేసేసాను. నార్మల్గా హెయిర్ స్టైల్స్ అయితే ఏం వేసినా బాగుండదు, నార్మల్గా హెయిర్ లీవ్ చేస్తేనే బాగుంటుంది. సో హెయిర్ అయితే లీవ్ చేశాను అన్నమాట. వెనకాల ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని లుక్ అయితే మంచిగా అనిపించింది నాకు. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి అబ్బా ఒకసారి. పాపకు తగ్గట్టుగా చిన్న పాపడి బిల్ల ఉంటే బాగుంటుంది అనేసి చిన్న పాపడి బిల్ల. పాపడి బిల్లలో అయితే సీత, రామ, లక్ష్మణులు ఉన్నారన్నమాట. మీకు అంత కనిపించుండదు. సో చాలా బాగుంది. ఫైనల్గా పట్టీలు అయితే పెట్టేసిన. ఇక ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మవారికి పారాని కాబట్టి కొంచెం లెమన్ పిండేసి అందులో అయితే సరిపడంత కుంకుమ వేసుకున్నాను అన్నమాట. సో అదైతే నేను పారానిగా అయితే యూస్ చేసిన. లేదు, మంచిగా రెడ్గా వచ్చింది, లుక్ మంచిగా అనిపించింది. తర్వాత అయితే మధ్యలో ఒక చిన్న డాట్ లాగా పెట్టుకొని, వైట్ తిలకం ఉంటుంది కదా. సో చిన్న డాట్స్ లాగా అయితే పెట్టుకున్నా, మంచిగా అనిపించింది. ఇంకా నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అయితే వేసేసిన. వేయకూడదు పిల్లలకు ఫెయిర్ అండ్ లవ్లీ అనేది, బట్ ఇక వేసేసిన అన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి అబ్బా. ఒక చిన్న మెరూన్ కలర్ స్టిక్కర్ తీసుకొని అయితే పాపకు పెట్టేసి దాని చుట్టూగా వైట్ కలర్ తిలకంతో అయితే డాట్స్ పెట్టేసిన. చూడండి, చిన్న పాప ఎంత డిస్టర్బ్ చేస్తుందో నన్ను కూడా రెడీ చేయమని. బొట్టు పెడితే కానీ అమ్మవారి లుక్ అయితే రాలేదు. నాకైతే బొట్టుతోనైతే మంచిగా అందంగా అనిపించింది. తర్వాత అయితే కొంచెం ఐలైనర్ అయితే పెట్టేసుకున్నాను బాగుంటుంది అనేసి. ఐ షాడోస్ కింద అయితే నేను లిప్స్టిక్ని యూజ్ చేశాను. కళ్ళకి కాజల్ పెడితే మా పాపకైతే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. చిన్న పాపను కూడా రెడీ చేసిన, ఎట్లా రెడీ చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. మా ఆయన అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చిండ్రు. నా దగ్గర ఒక గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వేణి ఉండే. సో ఆ వేణి పెట్టేసిన. ఒకటి జడబిల్ ఉంటుంది కదా, మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో. సో దాన్ని అయితే ఆ జుట్టు కట్టేసిన అన్నమాట. బాగుంది, ఫ్లవర్ లాగా. రబ్బర్ బ్యాండ్ వేసినట్టుగా అయితే కనిపించదు. సో అమ్మవారు కాబట్టి కొంచెం హెవీగానే ఉండాలనేసి నేను ఈ పూలు వేణి పెట్టిన. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా కిరీటం అయితే పెట్టేసిన. కిరీటం కూడా ఉండాలి కదా. సో కిరీటం సెట్ చేసే వరకు తల ప్రాణం తోకకొచ్చింది. ఆ కిరీటం చిన్నగా అయింది. ఫైనల్గా మా అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. కిరీటం పెట్టలేదని మా చిన్నది అలిగింది. చూడండి, రియల్లీ పాదాల నుండి చూస్తే అయితే అమ్మవారి లుక్ అయితే నాకు మస్తు అనిపించింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.